హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అంటే అప్డేట్ అంటే ఇక్కడ కొత్త విషయాలు ఏముండవు, బట్ ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, మనం ఎలా ఉండాలి, ఈ విషయాల గురించి ఒక మంచి సుపీరియర్ లీడర్ మనకి ఇచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్, దాన్ని మీరు ఖచ్చితంగా షేర్ చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఛానల్కు తిరిగి స్వాగతం. మీరు విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీలో సభ్యులై ఉంటే మీరు బహుశా ఒక విషయాన్ని గమనించి ఉంటారు. అంతా నిశ్శబ్దంగా ఉంది, అప్డేట్లు తగ్గాయి, తక్కువ కమ్యూనికేషన్ మరియు చాలామందికి గందరగోళం, సందేహం, భయం కూడా. కానీ ఈరోజు నేను విడదీస్తాను, వాటన్నిటికీ కూడా ఒక వివరణ ఇస్తాను. అసలు పరిస్థితి, తెర వెనుక నిజంగా ఏం జరుగుతోంది. కాబట్టి నాతోనే ఉండండి, స్ప్రింగ్ ఉపమానం కలుగుతుంది. దీన్ని నేను మీకు సులభంగా వివరిస్తాను. వసంతకాలం గురించి ఆలోచించండి. శీతాకాలం ముగిసిన తర్వాత ప్రతి మొక్క వెంటనే పెరగదు. కొన్ని ఎండిపోయి నిర్జీవంగా కనిపిస్తాయి, చనిపోయారు కూడా. కానీ నిజం ఏమిటంటే అవి చనిపోలేదు. లోపల అవి శక్తిని కూడగట్టుకుంటూ కొత్త ఎదుగుదలకు సిద్ధమవుతున్నాయి. మరియు ప్రస్తుతం ఇది ఖచ్చితంగా యాష్తో విక్టరీలో ఏం జరుగుతోంది. సమాజంలో పెద్ద సమస్య, చాలా మంది చేస్తున్న అతిపెద్ద తప్పు ఇదే. వారు నిశ్శబ్దాన్ని చూసిన క్షణం వారు భయపడతారు, వారు వదిలేస్తారు, వారు మరో ప్లాట్ఫామ్కి దూకుతారు, వారు సహనంని కోల్పోతారు. ఒక మొక్క పూయబోతోందని గ్రహించకుండా దానిని చాలా తొందరగా కోసేసే తోటమాలిలాగా ఆ పొరపాటును కూడా చేయకండి. వాస్తవ పరిశీలన, జాగ్రత్తగా వినండి. నిజాలు తెలుసుకుంటూ తప్పించి మీరు ఈ వ్యవస్థలో ముందుకు వెళ్ళలేరు. గొప్ప విషయాలకు సమయం పడుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు ఇప్పటిదాకా గడిచింది. ఆ 8 సంవత్సరాల్లో మనకు దాదాపుగా ఒక 4.5 ఇయర్ చాలా బాగా జరిగింది. తర్వాతే మనం లీగల్గా ఏసీసీ లీగల్ ఇష్యూలో ఇరుక్కుని కొద్దిగా మనం వాటి నుంచి బయటికి రావడానికి గత 3 సంవత్సరాల నుంచి మనం ప్రయత్నం చేసి లాస్ట్ ఇయర్ 2025 ఆగస్టు 15కి మనం ఉపశమనం పొందాం. ఓకే, కాబట్టి అక్కడి నుంచి మనం చాలా అద్భుతంగా ముందుకు దూసుకొస్తున్నాం. బట్ యాష్ ముఫరా గారు అక్కడి నుంచినే మనకు ఎలా వీళ్ళకి పరిచయం చేయాలి, ప్రపంచంలో వీళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ ఏ విధంగా ఉండేలా మనం తీర్చిదిద్దాలి, ఏఐ వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉండే విధంగా టూల్స్ని తీర్చిదిద్దాలి అనే విషయం మీదుగా ఆయన బ్యాక్ ఎండ్ చేస్తున్న పని చాలా గొప్ప విషయం. కాబట్టి సమాజంలో పెద్ద సమస్య, చాలా మంది చేస్తున్న అతిపెద్ద తప్పు ఇదే. వారు నిశ్శబ్దాన్ని చూసిన క్షణం వారు భయపడతారు, వారు వదిలేస్తారు, వారు మరో ప్లాట్ఫామ్కి దూకుతారు, వారు సహనాన్ని కూడా కోల్పోతారు. ఒక మొక్క పూయిపోతుందని గ్రహించకుండా దానిని చాలా తొందరగా కోసేసే తోటమాలిలాగా ఆ పొరపాటును చేయకండి అని మనకు ఒక హింట్ అయితే ఇస్తున్నారు. వాస్తవ పరిశీలన మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. జాగ్రత్తగా వినండి. గొప్ప విషయాలకు సమయం పడుతుంది. ఈ విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకున్నాం. నిజమైన విజయం రాత్రికి రాత్రే రాదు. మీరు కొనసాగిస్తే ఏమీ జరగడం లేదని దానిపై దృష్టి పెట్టడం ద్వారా మీరు మీ సమయాన్ని మరియు శక్తిని వృధా చేసుకుంటున్నారు. దానికి బదులుగా మీపై దృష్టి పెట్టండి. పనిలో నిమగ్నమై ఉండండి, మెరుగుపరుచుకుంటూ ఉండండి, సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నవారే గెలుస్తారు. ఇక్కడ మనం సిద్ధంగా ఉండండి, అన్ని రకాలుగా మీరు నిమగ్నమై ఉండండి అని చెప్పి అంటుంటే చాలా మంది మేము సార్ ఎన్నిసార్లు సార్ చూస్తూనే ఉన్నాం సార్, ఓఎస్ని చూస్తూనే ఉన్నాం, ఏమీ లేదు అవి అని మనకు చాలా మంది చాలా రకాల ఆడియోలు, మెసేజ్లు కూడా మనకు పంపించడం జరిగింది. అంటే వాట్సాప్ టెక్స్ట్ ద్వారా కానీ ఇలా విధంగా పంపించడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎస్ అండి, మనము నిమగ్నమై ఉండండి, మీరు ఒక కన్ను వేసి ఉంచండి, సిద్ధంగా ఉండండి అని వాళ్ళు విషయాలు చెప్తున్నారంటే ఎస్, ఆ యాక్టివిటీ కోసమే వాళ్ళు కోరుకుంటున్నారు. ఎన్ని లక్షల మంది వచ్చామన్న విషయాన్ని కాదు యాష్ గారు తీసుకోవడం. ఇక్కడ మీరు బాగా జాగ్రత్తగా వినాలి, తెలుసుకోవాలి. ఈ విషయం అర్థం కాకనే మీరు తలడిల్లిపోతున్నారు, సతమతం అవుతున్నారు, అర్థం కాక తికమక పడుతున్నారు. ఒక్క మాట బాగా జాగ్రత్తగా వినండి. యాష్ గారు కోరుకుంటున్నది మన నుంచి అదే. మనం ఎంత యాక్టివిటీగా ఉన్నామనేదే, అదే క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ క్వాలిఫై అవుతారు, క్వాంటిటీ కాదు. ఇది గుర్తుంచండి. 5 లక్షల మంది ఉన్నాం, 10 లక్షల మంది ఉన్నాం, ప్రయోజనం లేదు. అంతమందిలో మనం ఉన్నామా అనేది చూసుకోండి. 5 లక్షల మందిలో మనం ఉన్నామా లేదా చూసుకోండి. ఇప్పుడు 14,27,483 మంది టోటల్ ఫౌండర్స్ ఉన్నట్టయితే ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీలో విక్టరీ విత్ యాష్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు, ఈ అవకాశంకి ఇచ్చినప్పుడు దీన్ని దక్కించుకున్న వాళ్ళు దీనికోసం
అక్కడ OS లో వచ్చినటువంటి సర్వే 3లో అటెండ్ అయినటువంటి వారి సంఖ్య 6 lakhs ప్లస్ మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆ 6 లక్షల మందికి మనం అటెండ్ అయినప్పుడు అక్కడి నుంచి మనం ఇక్కడ విక్టరీ విత్ యాష్లోకి October 25th, 2025 నుంచి డిసెంబర్ 1st వీక్ కల్లా నవంబర్ 25th 2025 కల్లా నవంబర్ ఒక 1 month లో మనం అక్కడ ఎంతమంది వచ్చామంటే దాదాపుగా 4 లక్షల మంది వచ్చామని మనకు ఒక పాపప్ కూడా ఇచ్చారు. తర్వాత 1st వీక్ డిసెంబర్ కల్లా 1 లక్ష మంది వచ్చేసారు. 1 లక్ష మంది. అప్పటికి సాఫ్ట్వేర్ స్మూత్ గా రన్ అవుతుంది కేవైసీ. మనకి అప్పటికి కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కొంచెం నీట్ గా క్లియర్ గా చెప్పిండ్రి. టక అయిపోయినాయి అకౌంట్స్ అన్ని కూడా. కొద్దిగా తొందరపడి చేసుకునే అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకునేస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా 5 lakhs మెంబర్స్ వచ్చారు డిసెంబర్ 1st వీక్. ఓకే, బాగుంది. డిసెంబర్ 1st నుంచి ఇప్పుడు దాకా ఈ రోజు వరకు March 5th, 2026 ఈ రోజు వరకు కూడా ఎంతమంది ఆ 5 lakhs లో ఇంట్రెస్ట్ గా ఎవ్రీడే మన వ్యవస్థ మీద నిమగ్నం చేసి సిద్ధంగా ఉన్నారు అనే ఎంతమంది సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని యాష్ గారు తేల్చి పారేశారు. కాబట్టి ఇక్కడ మీకు జాగ్రత్తగా చెప్పడం ఏంటంటే ఎంతమంది మన యాక్టివిటీ ఉందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ మనం టచ్ చేసే అవకాశం, దీంట్లో ముందు వరుసలో ఉండే అవకాశాన్ని ఎవరెవరు పొందుతున్నారు 5 లక్షల మందిలో అన్నదే నిజమైనటువంటి అంశం. 14,27,483 మందిలో 6 లక్షల మంది సర్వే 3కి ఎలిజిబిలిటీ అయ్యారు. సర్వే 3 నుంచి విక్టరీ విత్ యాష్ మనకి యాష్ గా తీసుకొచ్చినప్పుడు విక్టరీ విత్ యాష్ లో October 25th, 2025 నుంచి November 25th, 2025 లోపు దాదాపుగా 4 lakhs వచ్చారు. డిసెంబర్ 1st వీక్ 2025 కల్లా కూడా 1 లక్ష మంది పెరిగారు. అంటే 4 లక్షలు 1 లక్ష మంది 5 లక్షల మంది వచ్చారు. ఆ 5 లక్షల మందిలో ఎంతమంది యాక్టివిటీగా ఉన్నారు, ఎవ్రీడే OS లాగిన్ అవుతూ సిన్సియర్ గా విక్టరీ విత్ యాష్ లో లాగిన్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు అన్నదే చాలా పెద్ద విషయం, గొప్ప విషయం. దీనినే ఆయన పరిశీలిస్తున్నారు. అందుకే చెప్తున్నారు, మీరు ఇది అయిపోయింది, యాష్ గారు ఏం బయటికి రావట్లేదు, కంపెనీ ఎత్తిపోయిందంట, మూసేశారంట అని చెప్పేసి వేరే వాళ్ళు, కొంతమంది అవకాశవాదులు, అకౌంట్ ఐడీలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, అమ్మేసుకున్నటువంటి వాళ్ళు, వదిలేసుకున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వాళ్ళలో చాలా మంది చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అందరూ చేస్తున్నారని చెప్పను, వాళ్ళలో కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నాలు మిగతా యాక్టివ్ గా ఉన్నటువంటి ఫౌండర్స్ ని డిస్టర్బెన్స్ చేసి ఇది ఇంకెప్పటికీ రాదు, మీరు పిచ్చోళ్ళలాగా ఏదో చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని భ్రమ పెట్టించేసి వాళ్ళు చేస్తున్నటువంటి టెంపరీ స్కామ్స్ లోకి వీళ్ళని జాయిన్ చేసి లక్షలాది రూపాయలు పోగొట్టినటువంటి వాళ్ళు మా దగ్గర ఉన్నారు. మా కళ్ళ ముందర చూస్తున్నాను. చాలా మంది మోసపోయారు, డబ్బులు పెట్టి చాలా మంది మోసపోయారు, లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. కొంతమంది స్వార్థపరుల వల్ల మనకు ఆ అవకాశాన్ని చాలా మంది వాళ్ళ చేస్తున్నటువంటి వ్యాపార దిశగా మనకు టర్న్ చేసడం కోసం, అంటే వాళ్ళ మార్కెటింగ్స్ లోకి మనకు తీసుకెళ్లిపోవడం కోసం, వాళ్ళ స్కామ్స్ లోకి మనకి చేర్పించేదాని కోసం టెంపరీ స్కామ్స్ అవి లైఫ్ టైం కాదు, బిజినెస్ ఆపర్చునిటీస్. గుర్తుపెట్టుకోండి, 2021 నేను సైన్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ఒక్క ఆపర్చునిటీలో కూడా నేను అడుగు పెట్టలేదండి. ఎందుకంటే నాకు అర్థమైపోయింది, ఒక యాష్ ముఫారా గారు మాత్రమే హ్యుమానిటీ మీద ఒక రెవల్యూషనరీ ఏ కాన్సెప్ట్ ని తీసుకొస్తున్నటువంటి వ్యక్తిని అర్థమైపోయింది. ఆయన లాంటి మనిషి, ఆయన లాంటి CEO, ఆయన లాంటి వ్యవస్థ, ఆయన లాంటి మేధస్సు కలిగినటువంటి వ్యక్తులు ఇంకా ఎటువంటి ఏ కాన్సెప్ట్ లో కూడా ఎవరు ఉండరు కూడా. ఎందుకంటే ఎదుటి మనిషి శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తులు చాలా అరుదు. 99.9% కూడా ఎవరు లేరండి. ప్రతి ఒక్క వ్యాపారం, ప్రతి ఒక్క కంపెనీ కూడా నిన్ను వాడుకోవడం కోసం మాత్రమే వస్తాయి. ఇది మీరందరూ గుర్తించాల్సినటువంటి విషయం. ఒక్క యాష్ ముఫారా గారి చేతిలో మీరు ఉంటే మాత్రమే మీరు సురక్షితం. అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ మనకు తీసుకొస్తున్నది యాష్ ముఫారా గారు. AI IT ద్వారా తీసుకొస్తున్నారు.